నమస్కారం. ఈరోజు మనం కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. చూడటానికి వేర్వేరుగా అనిపించినా అంటే ఒకవైపు కోర్టు తీర్పులు, మరోవైపు కార్పొరేట్ బాధ్యతలు, ఇవన్నీ మన దేశ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతున్నాయో చూద్దాం. ఎందుకంటే వీటన్నిటినీ కలిపే ఒకే ఒక్క దారముందే. అదే న్యాయం, సమానత్వం మరియు బాధ్యత. మనమిప్పుడు చూడబోయేవి కేవలం వార్తలు కాదన్మాట. ఇవన్నీ ఒక పెద్ద జాతీయ కథలోని భాగాలు. అసలు న్యాయమంటే ఏంటి, సమానత్వం సాధించడం ఎలా, మన దేశ భవిష్యత్తుకు నిజంగా ఎవరు బాధ్యత వహించాలి లాంటి చాలా లోతైన ప్రశ్నలకి ఇవి మనల్ని తీసుకెళ్తాయి. సరే, ఇక మనం మొదటి అంశంతో మొదలుపెడదాం. కుల వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక కీలక తీర్పు చారిత్రక న్యాయంపై ఒక కొత్త చర్చను రేకెత్తించిందనే చెప్పాలి. ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ, కాని దీని వెనకాల చాలా పెద్ద, సంక్లిష్టమైన చరిత్రే ఉంది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు దీనికి ఒక ఖచ్చితమైన సమాధానమిచ్చింది. మరా సమాధానం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. అదేంటంటే, ఎవరైనా సరే క్రైస్తవ మతం లేదా ఇస్లాం లాంటి ఇతర మతాల్లోకి మారితే వాళ్లు తమ షెడ్యూల్డ్ కుల అంటే ఎస్సీ హోదాను కోల్పోతారు. దీనివల్ల రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాల మీద నేరుగా ప్రభావం పడుతుంది. అసలు ఈ చట్టం ఎలా వచ్చిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1950లో ఎస్సీ హోదా కేవలం హిందూ మతంలో ఉన్నవారికే వర్తించేది. ఆ తర్వాత 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను కూడా ఇందులో చేర్చారు. కాని ఆ తరువాత ఈ విస్తరణ అక్కడితోనే ఆగిపోయింది. కోర్టు తన నిర్ణయాన్ని చాలా గట్టిగా చెప్పింది. ఈ నిబంధన చాలా ఖచ్చితమైనది, ఇందులో ఎలాంటి మార్పు లేదు అని. వాళ్ల వాదనేంటంటే, ఇస్లాము, క్రైస్తవ మతాల్లో చారిత్రకంగా కులవ్యవస్థనే లేదు, కాబట్టి ఆ మతాల్లోకి వెళ్లిన వారికి ఎస్సీ హోదా వర్తించదు అని. చూశారా కథ ఎలా మలుపు తీసుకుందో? ఒక కోర్టు తీర్పు ఏమో చారిత్రక సరిహద్దుల్ని గీస్తోంది, అదే సమయంలో మరో కోర్టు తీర్పు చారిత్రక అడ్డంకుల్ని బద్దలు కొడుతుంది. ఇప్పుడు మనం సమానత్వం వైపు వెళ్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన ఆర్మీలో లింగ వివక్షకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక పెద్ద తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మహిళా అధికారుల కెరియర్కు కొత్త దారులు తెరుచుకున్నాయనే చెప్పాలి. ఇంతకాలం సైన్యంలో మహిళా అధికారులు ఒక పెద్ద అసమానతను ఎదుర్కొంటూ వచ్చారు. పురుషులకేమో పర్మనెంట్ కమిషన్ అంటే రిటైర్మెంట్ వరకు ఉద్యోగం, పెన్షన్ అన్నీ ఉండేవి. కాని మహిళలకు మాత్రం కేవలం షార్ట్ సర్వీస్ కమిషన్ మాత్రమే, అంటే వాళ్ల సర్వీస్ కొన్నేళ్లకే పరిమితం. మరి సుప్రీంకోర్టు తన నిర్ణయానికి ఆధారం ఎక్కడ్నుంచి తీసుకుంది? మన రాజ్యాంగం నుంచే. పర్మనెంట్ కమిషన్ ఇవ్వకపోవడమనేది ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే అని కోర్టు చాలా బలంగా చెప్పింది. చివరికి ఈ తీర్పు ఒక చారిత్రక విజయమని చెప్పాలి. సాయుధ దళాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా, దేశంలో లింగ సమానత్వం వైపుగా ఇది ఒక చాలా పెద్ద ముందడుగు. సరే, ఇప్పటిదాకా మనం కోర్టుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని దేశం మొత్తం మీదకి మళ్లిద్దాం. ఒక గ్లోబల్ ఇండెక్స్ మన దేశం యొక్క బాధ్యతను ఎలా కొలుస్తోందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తోంది, 91/182. ఏంటిది? ఏమన్నా పరీక్ష మార్కులా? ఒక రకంగా చెప్పాలంటే అవును, ఇది మన దేశానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన రిపోర్ట్ కార్డ్ అన్నమాట. అవును, మీరు విన్నది నిజమే. ఇది ప్రభుత్వ రంగంలో అవినీతి మీద మన దేశం యొక్క రిపోర్ట్ కార్డ్. మొత్తం 182 దేశాల్లో మన ర్యాంక్ 91. ఇది మనం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. మన స్కోర్ ఎంత దారుణంగా ఉందో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, డెన్మార్క్ లాంటి దేశాలు 89 స్కోర్తో టాప్లో ఉన్నాయి. ప్రపంచ సగటు 42 అయితే మన స్కోర్ కేవలం 39. అంటే మనం గ్లోబల్ యావరేజ్ కన్నా కూడా వెనకబడి ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ర్యాంక్ కేవలం ఒక నంబర్ కాదు. దీని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతోంది. అవినీతి ఎక్కువగా ఉన్నని తెలిస్తే విదేశీ పెట్టుబడులు రావడం కష్టమవుతుంది. అది దేశ అభివృద్ధిని దెబ్బతీస్తుంది. దేశవ్యాప్త అవినీతి సమస్య నుంచి ఇప్పుడు మనం ఒక శక్తివంతమైన వర్గం వైపు వెళ్దాం. వాళ్ల బాధ్యతేంటో చూద్దాం. అదే కార్పొరేట్ సంస్థలు. ముందుగా సిఎస్ఆర్ అంటే ఏంటో క్లుప్తంగా చూద్దాం. ఇది కంపెనీలు తమకు తాముగా చేసే దానం కాదు. ఇది చట్టప్రకారం వాళ్లు నిర్వర్తించాల్సిన బాధ్యత. వాళ్ల లాభాల్లోంచి 2% సమాజం కోసం ఖర్చు పెట్టాల్సిందే. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. కంపెనీలు డబ్బు ఖర్చు చేస్తున్నాయి,
సమస్య అది కాదు. కానీ ఆ డబ్బు ఎక్కడికి వెళ్తోంది అనేదే అసలు సమస్య. ఒక చాలా ముఖ్యమైన రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆ రంగమే పర్యావరణ పరిరక్షణ. ఈ చార్ట్ చూస్తే మొత్తం కథ అర్థమైపోతుంది. సిఎస్ఆర్ నిధుల్లో సింహభాగం విద్య, ఆరోగ్యం లాంటి రంగాలకే వెళ్తోంది. అది మంచిదే, కాదనలేం. కానీ పర్యావరణానికి కేటాయించింది కేవలం 9% మాత్రమే. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. అంటే ఇది కార్పొరేట్ సంస్థల చర్యలకి, మన జాతీయ లక్ష్యాలకి మధ్య ఉన్న తేడాని స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపేమో మనం వాతావరణ మార్పుల గురించి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. మరోవైపు వాటిని చేరుకోవడానికి అవసరమైన ఫండింగ్ మాత్రం జరగడం లేదు. అయితే ఈరోజు మనం చర్చించుకున్న ఈ అంశాల నుండి మనం ఏం నేర్చుకోవాలి? చూడండి, న్యాయం, సమానత్వం, బాధ్యత ఇవేమీ కేవలం పుస్తకాల్లో చదువుకునే పదాలు కాదు. ఇవి మన దేశ భవిష్యత్తును నడిపించే శక్తులు. కోర్టులు తమ పని తాము చేస్తాయి, ప్రభుత్వాలు రిపోర్టులిస్తాయి. అంతా బానే ఉంది. కాని ఈ మొత్తం మార్పులో ఒక సమాజంగా మనందరి పాత్రేంటి? ఆ భవిష్యత్తును కాపాడే పిలుపును అందుకునేదెవరు? ఇది మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న.